హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మా ఇంట్లో ఇది సెకండ్ డే అన్నట్టు, అంటే బోనాలకి సెకండ్ డే అన్నట్టు. బోనాల ముందు రోజు కాకుండా ఆ ముందు రోజు వ్లాగ్. సో అలా ఇంకా మేమైతే అందరం ఫ్రెష్ అయిపోయినాం. అప్పటికి ఇంటిలో అందరు చుట్టాలు అయితే వచ్చేసారు. సో ఇంకా మా తాత, ఇంకా మా పెద్ద బాబాయ్. సో మా పెద్ద బాబాయ్ అయితే ఎక్స్పైర్ అయ్యి ఒక 25 years అయితే అయ్యింది. సో అలా ఇంకా మేమైతే అందరం అయితే రెడీ అయిపోయినాము. సో ఇంకా నేను మా చెల్లికి జుట్టు అయితే వేస్తున్నాను. మా చెల్లికి జుట్టు వేయాలంటే భయం వేస్తుంది అసలు ఫుల్. ఎందుకంటే తనకి చాలా కర్లీ హెయిర్. అసలు ఇలా ముట్టుకోగానే మా చెల్లి నొప్పి అని అంటూనే ఉంటుంది. సో అందుకని అలా మెల్లగా అయితే వేస్తున్న జుట్టు. సో మేమైతే రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళి రావాలి. సో అందుకని ఇంకా రోజు 2 times అయితే పూజలు అయితే అవుతున్నాయి, ఏదో ఒక పూజలు. సో అందుకని ఇంకా ఆ పూజలు చూడడానికి అయితే ఇంకా మేమైతే ఇంకా రెడీ అయ్యి అయితే వెళ్తున్నాము. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళ తోటికోటి వాళ్ళు అందరూ అయితే వచ్చారు. ఎంట్రీ అంటే రండి రండి రండి. బాగున్నా అక్క? హాయ్ హాయ్. ఇంకా మేము అందరం కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మాకు ఇంటి దగ్గర నుండి కొంచెం దూరం అయితే ఉంటుంది. సో ఇంకా అందరం అయితే ఇలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. బైక్ మీద కూడా వెళ్ళొచ్చు, కానీ ఇంకా అందరం కలిసి అయితే ఇలా మంచిగా నడుచుకుంటూ వెళ్తుంటే బాగా అనిపిస్తుంది. ఇంకా మాకు తెలియని ఇల్లు కూడా చాలా ఉన్నాయి అసలు ఇక్కడ. అన్నీ కొత్తగా చూసినట్టు అయితే అనిపించింది. అంటే అంత లోపల వరకు వెళ్ళే అవసరం అయితే రాలేకుండే ఇప్పటివరకు. సో అన్ని ఇల్లులు అయితే అలా చూసుకుంటూ అయితే వెళ్ళినాం. కానీ మా ఊరు చాలా డెవలప్ అయితే అయ్యింది. ఇంకా ఇక్కడ ఆడవాళ్ళు అయితే చాలామంది పాటలు అయితే పాడారు. ఇంకా అక్కడ వాళ్ళు పాటలు పాడుతుంటే అయితే మేమైతే మంచిగా కూర్చొని అయితే చూసినాం. సో ఇక్కడ హోమం అయితే అయినుండే. ఇదైతే భలే కట్టిరు కదా, మంచిగా కట్టిరు. ఇది హోమం చేయడానికైతే అసలు మంచిగా అనిపించింది. అది అంటే అట్లా చూసేసరికి అయితే మంచిగా ఉంది. ఈ టెంట్స్ కన్నా అదే బెటర్ అనిపించింది. దాని కింద చాలా చల్లగా కూడా ఉందన్నట్టు. ఇంకా ఇది అయిపోయినాక సాయంత్రం అయితే ఇంటింటి నుండి అయితే నీళ్ళ బిందె అయితే తీసుకురావాలని చెప్పారు. నీళ్ళు ఆర్ పాలు ఏదైనా కూడా తీసుకొని రావాలని చెప్పారు. సో అందుకని ఇంకా మేమందరం అయితే ఇట్లా అంటే డబ్బులతో అయితే వస్తారు. సో ఇంకా అందరు కలిసి అయితే ఒకేసారి అయితే వస్తామన్నట్టు. ఇంకా తీసుకొని అయితే వచ్చి ఇక్కడైతే కూర్చున్నాము. ఏంటంటే ఇక్కడ అంటే పూజలు అయితే అయిపోయినాక ఇంకా అమ్మవారికి అయితే అభిషేకం లాగా అయితే చేస్తారు అందరు తెచ్చిన వాటర్తో అయితే. ఇంకా మా వేద అయితే పంతులు చదువుతుంటే అయితే భజన చేస్తుంది. ఇంకా మా వేదను చూసుకుంటూ ఫుల్ టైంపాస్ అనిపించింది. అసలు మంచిగా ఉండే మా వేద ఈసారి అయితే వాళ్ళ అన్నలతో అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇంకా మంచిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడే మాట్లాడుతుంది కదా, చిన్న చిన్న మాటలే కానీ క్యూట్గా అయితే ఉంటాయి. ఇంకా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇది నైట్ 10 అలా అయింది టైం, అయినా కూడా అప్పటికి ఇంతమంది జనాలు అయితే ఉన్నారు. అసలు అందరూ అయితే వచ్చారు, మంచిగా చేసిర్రు. ఇంకా అభిషేకం అయితే చేస్తున్నాడు పంతులు. సో ఇంకా అందరూ అయితే తెచ్చిన వాళ్ళు అయితే ఇంకా అమ్మవారి మీద అయితే వాటర్ అయితే పోసేసారు. ఇంకా ఆ తర్వాత అయితే 5 మంది చిన్నపిల్లలు, కన్యపిల్లలు అంటారు కదా, సో వాళ్ళతో అయితే ఇలా నూనె ఎక్కియడం అని అంటారు కదా. సో ఇంకా అమ్మవారికి అయితే అలా నూనె అయితే ఎక్కిచ్చారు. తర్వాత పసుపు అయితే రాపిచ్చారు. 5 మంది చిన్నపిల్లలు, ఇంకా 5 మంది అయితే ఏజ్ గర్ల్స్ ఉంటారు కదా వాళ్ళు, తర్వాత 11 మంది అయితే ఆడవాళ్ళు. ఇలా అందరితో అయితే ఈ కార్యక్రమం అయితే చేయించారు. అందరూ అయితే మంచి చేసి ఉండే. సో అట్లా అందరూ అయితే నూనె ఎక్కిచ్చేసి పసుపు రాసి అమ్మవారికి మంచిగా అయితే చేసి ఉండే. మనం పెళ్లి కూతురుని చేస్తే ఎలా చేస్తామో సో అలా అయితే చేసిరు అన్నట్టు అమ్మవారికి కూడా. అంటే పెళ్లి కూతురులకు కాదు కానీ అలా నూనె ఎక్కియడము పసుపు రాయడము అలా అయితే చేసిరు అన్నట్టు. ఇంకా అందరు ఇప్పుడైతే అమ్మాయిలు అయితే వేస్తున్నారు. ఇవన్నీ చూడడం అయితే బాగా అనిపించింది. ఏంటంటే తెలియని కూడా ఇట్లా అమ్మవారికి ఇట్లా చేస్తారా అని అయితే అనిపించింది అన్నట్టు. కానీ అమ్మవారు మంచిగా చేయించుకుంది అన్ని కార్యక్రమాలు అయితే. ఇంకా ఇలా మొత్తం పసుపు రాసినాక ఇంకా
మగవాళ్ళందరినీ అంటే పూజలో కూర్చున్న మగవాళ్ళందరితో అయితే ఇంకా అభిషేకం అయితే చేయించిరన్నట్టు. వాళ్ళు కూడా అలా రాసేసి ఇంకా అమ్మవారికి అయితే అభిషేకం అయితే అయిపోయింది. ఆ తర్వాత అయితే అమ్మవారికి పవలింపు సేవ కూడా చేసిరన్నట్టు. ఇంకా ప్రాణ ప్రతిష్ఠ అంటారు కదా, సో అది కూడా చేసిర్రు. ఇవన్నీ కార్యక్రమాలు అయితే మంచిగా అనిపించినాయి. సో ఇవన్నీ ఇలా చేసినాక నెక్స్ట్ మార్నింగ్ అయితే అమ్మవారిని టెంపుల్లో అయితే పెట్టిరన్నట్టు. అట్లా ఇట్లా అన్ని మంచి మంచి కార్యక్రమాలు అయితే మా టెంపుల్లో అయితే అయినాయి. ఇవన్నీ చూడడం అయితే మేము సో లక్కీ అనుకున్నాము. ఇంకా అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ ఇంకా ఇక్కడ ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయే వరకు అయితే లాస్ట్ వరకు అయితే ఉన్నాము. అయితే ప్రాణప్రతిష్ఠ చేయగానే అసలు పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు వచ్చి పెద్ద వర్షం అయితే పడింది. అసలు మ్యాజిక్ లాగా అనిపించింది. అసలు ఎంత పెద్ద పెద్ద మెరుపులు అయితే వచ్చినాయో అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చూసేసరికి.